శంకర్ గారు అయితే ఓ న్యూ మూవీ గురించి అయితే అప్డేట్ చేశారు అబ్బా. రామ్ చరణ్ గారితో గేమ్ చేంజర్ తర్వాత అయితే ఏకంగా 1000 కోట్ల బడ్జెట్తో అయితే వెల్లారి అనే నవల ఆధారంగా అయితే ఓ మూవీని అయితే తెరకెక్కించబోతున్నారంట. ఈ మూవీ ఏకంగా 3 పార్ట్లలో అయితే డిజైన్ చేశారంట. మరి ఫుల్ వీడియో కావాలంటే ఖచ్చితంగా వీడియోని చివరి దాకా చూడండి. వెల్కమ్ టు మూవీ థియేటర్ ఛానల్. తమిళనాడులో అగ్ర డైరెక్టర్ ఉన్నారంటే అది మన శంకర్ గారు. మరి అలాంటి శంకర్ గారు కమర్షియల్ అలాగే మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ తీయడంలో అయితే దిట్ట అనేది చెప్పాలి. మరి అలాంటి శంకర్ గారు భారతీయ 2 తెరకెక్కిస్తున్నారు. అలాగే రామ్ చరణ్ గారితో అయితే గేమ్ చేంజర్ మూవీ అయితే మొదలుపెట్టారు. ఈ మూవీస్ తర్వాత అయితే ఏకంగా 1000 కోట్ల బడ్జెట్తో అయితే మూవీని అయితే రూపొందించబోతున్నట్టు అయితే తెలుస్తుంది. శంకర్ గారు చెప్పిన దాని ప్రకారం తమిళనాడులో ఫేమస్ అయిన వెల్లారి అనే నవల ఆధారంగా అయితే ఈ మూవీని అయితే రూపొందించబోతున్నట్టయితే తెలిసింది. ఈ మూవీని అయితే శంకర్ గారు అయితే స్క్రీన్ ప్లే చూస్తున్నప్పుడు అయితే చాలా బాగా వచ్చిందని చెప్పారు. ఈ మూవీని అయితే 3 పార్ట్లుగా అయితే ఈ సినిమాని అయితే రూపొందించబోతున్నారు. తమిళ ఎపిక్గా నవల వెల్లారి ఇప్పటికే తమిళనాడు భారీగా సెన్సేషన్ అయింది. నవల ఏకంగా తమిళనాడు పత్రికల్లో అయితే 100 వారాల పాటు వచ్చిందంట. ఈ సిరీస్గా వచ్చేటప్పటికి బాగా ప్రాచుర్యం పొందింది. 2019లో పుస్తకంగా వచ్చింది. ఈ పుస్తకం కోసం రచయిత చాలా ప్రాంతాలు తిరిగి రీసెర్చ్ చేసి మరీ ఈ స్టోరీని అయితే రాశారంట. ఈ నవలలో ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ నవల ఓ ట్రైబల్ రాజు చుట్టూ జరుగుతుందంట. ఇది 20 సంవత్సరాల క్రితం నాటి కథ అంట. ఈ కథలో ఏకంగా కొండ చుట్టూ ఉన్న 300 గ్రామాల చుట్టూ ఈ స్టోరీ అయితే నడుస్తూ ఉంటుంది. ఈ రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి ఏకంగా చోళ పాండ్య వంటి ఎంపైర్లు సైతం ప్రయత్నించారంట. వెల్లాడి రాజ్యాన్ని ఆక్రమించడానికి చాలా కాలం చోళ పాండ్య వంటి ఎంపైర్లు ప్రయత్నించిన ఎలాంటి ఎత్తుగడలేశారన్నది, చిన్న రాజు అంత పెద్ద 3 రాజ్యాలను ఎలా ఎదుర్కొన్నారన్నది, నిలబడ్డాడు అనేదే ఈ మూవీ అయితే కాన్సెప్ట్ అంట. మరి చూడాలి ఈ మూవీని ఎలా తెరకెక్కిస్తారా మన శంకర్ గారు అని. ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ అంటే 1000 కోట్ల బడ్జెట్తో రూపొందించుతున్న ఈ సినిమాలో కరణ్ జోహర్ గారు, నెట్ఫ్లిక్స్ వంటి దిగ్గజ కంపెనీలు అయితే పాల్గొనబోతున్నాయంట. మరి ఈ కంపెనీలతో పాటు ఈ మూవీలో హీరో రోల్కి ఎవరిని తీసుకోవాలని అయితే ఆలోచనలో పడ్డారు. శంకర్ గారు అయితే కేజీఎఫ్ హీరో అయిన యష్ గారిని అయితే ఈ మూవీలో అయితే హీరోగా అని తీసుకుందామని అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రశాంత్ గారితో తీసిన కేజీఎఫ్ చాప్టర్ 1, 2 అంటే సినిమాలు భారీ విజయాన్ని అయితే చేకూర్చాయి. మరి అలాంటి పాన్ ఇండియన్ స్టార్తో ఒక పాన్ ఇండియన్ మూవీని తీయాలని మన శంకర్ గారు అయితే ప్లాన్ వేస్తున్నారు. ఈ మూవీకి ముందర అనుకున్న హీరో యష్ కాదంట, మన స్టార్ హీరో అయిన సూర్య గారితో అయితే ఈ మూవీని అయితే తెరకెక్కించాలని చూశారు. ఈ వార్తలు అయితే తెగ వైరల్ అయ్యాయి. బట్ బాక్స్ ఆఫీస్ వద్ద మన సూర్య గారితో ఈ మూవీ పడితే మాత్రం సెన్సేషన్ హిట్ అయితే అవుద్దబ్బా. మరి ఈ మూవీని సూర్య గారితో చేస్తారో మరి యష్ గారితో చేస్తారో అనేది మాత్రం చూడాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్.